నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. దేవుడు మనకు మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాటిని స్వీకరించడానికి మన చేతులే ఖాళీగా లేవు అంటూ సెయింట్ అగస్టిన్ అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు అనేటువంటి అంశం మనం చూస్తూ ఉంటాం. 1 నుంచి 13 దాకా సాగుతుంది. కాకపోతే ఇందులో నేను చదవట్లేదు, ఇది మనకందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. బుద్ధి గల కన్యలు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ చేతులు పనిచేశాయి. బుద్ధి లేని కన్యకులు వాళ్ళు చేతులు ఖాళీగా లేవు. ఒకవేళ నిద్ర విషయంలో వాళ్ళకి లేకపోతే బద్ధకంగా ఉండటం, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండటం, తర్వాత చూద్దాంలే పర్వాలేదులే అనేటువంటి పరిస్థితులు, ఆ అంశాలు వారికి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా బుద్ధిగల వాళ్ళు చాలా అలర్ట్గా చురుగ్గా ఉండి, ఆ చేతులతో కదా వాళ్ళ డ్యూటీలు పట్టుకునేది, వెలిగించేది, కాబట్టి వాళ్ళ చేతులు ఖాళీ చేసుకుని పని చేసుకున్నారు. సరే, అది అట్లా ఉంచితే మనం లూకా సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు చూద్దాము. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలం మందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండిని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అంటే ఖాళీ లేదు మాకని అర్థం. మొదటి వాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొంచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొంచున్నాను అనిను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అని వాళ్ళు వివిధ రీతుల్లో వాళ్ళు సాకులు చెప్పినటువంటి అంశం మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే ప్రభు విందుశాల లేక ప్రభు పరలోకానికి తీసుకెళ్లేటువంటి అంశం అన్నమాట. అయితే వీళ్ళు తర్వాత చూద్దాంలే, ఇప్పుడు మేము రాలేమన్నట్టుగా వాళ్ళు బద్ధకాన్ని, లేక వాళ్ళు అలసత్వాన్ని, లేక వాళ్ళు సాకులతో సొంత కార్యాలకు వాళ్ళు వినియోగించటము. ఎందుకంటే వాళ్ళ చేతులు ప్రభు పనికి, ప్రభు విందు తినడానికి వాళ్ళకు చేతులు ఖాళీ లేవు. కాబట్టి ఈ యొక్క విందును భుజించడానికి 23వ వచనం చూద్దాము. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెల్లోనికి నీవు వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నానని 23-24 వచనాలు చెప్పారు. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమెన్.